ఇండియా ఈ మధ్య మంచి ఫామ్ని కనబరుస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తుంది. వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా మీద ఆడిన టీ20 సిరీస్ని 4-1 తేడాతో ఓడించి తనదైన రీతిలో ఇండియన్ టీంకి కప్ అందించారు. ఇక అలానే ఇప్పుడు కూడా తనదైన రీతిలో సౌత్ ఆఫ్రికా మీద కూడా వాళ్ళ స్వాయశక్తులా ఉపయోగించి ఇండియన్ టీం తరపున పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లో రెండో టీ20లో ఇండియన్ టీం దారుణంగా ఓడిపోయింది. ఇక దానికి ప్రతీకారంగా మూడో టీ20 మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి ఇండియా విజయం సాధించింది. అయితే ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో టీ20 మ్యాచ్లో ఏ ప్లేయర్లతో అయితే బరిలోకి దిగిందో మూడవ మ్యాచ్లో కూడా అదే ప్లేయర్లను రిపీట్ చేసింది. రెండో టీ20 మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్న ఇండియన్ టీం ఏమాత్రం భయపడకుండా మళ్ళీ అదే టీంతో బరిలోకి దిగింది. ఇక రాహుల్ ద్రావిడ్ తను వేసే ప్లాన్లు ఎలా ఉంటాయి అనడానికి మూడో టీ20ని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎవరు విమర్శించినా కానీ వాటిని పట్టించుకోడు. తనకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రాటజీనే నమ్ముకొని ముందుకు కదులుతూ ఉంటాడు. అందులో భాగంగానే మూడో టీ20 మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేశారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ద్రావిడ్ చేసిన మిస్టేక్స్ ఏంటంటే రెండో మ్యాచ్లో ఫెయిల్ అయిన తిలక్ వర్మని అలాగే శుభ్మన్ గిల్ని తీసేసి రుతురాజ్ గైక్వాడ్ని శ్రేయస్ అయ్యర్ని టీంలోకి తీసుకుంటే బాగుండేదని పలువురు సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. అయినప్పటికీ రాహుల్ ద్రావిడ్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా మళ్ళీ అదే టీంతో బరిలోకి దిగడం అనేది కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక తిలక్ వర్మ శుభ్మన్ గిల్ మరోసారి మూడో టీ20లో కూడా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ రుతురాజ్ గైక్వాడ్ని టీంలోకి తీసుకోవడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందు అండర్-19 ప్రపంచ కప్ లో కూడా రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్నప్పుడు రుతురాజ్ గైక్వాడ్ని టీంలోకి తీసుకోవడానికి ద్రావిడ్ ఇష్టపడలేదు. ఆయన విశ్రాంతి సమయంలో ఉన్నప్పుడు మాత్రమే రుతురాజ్ గైక్వాడ్కి ఆడడానికి మంచి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మరొకసారి అలానే అవుతుంది. పలువురు సీనియర్లు అలాగే కొంతమంది గైక్వాడ్ అభిమానులు కూడా ద్రావిడ్ పైన విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ తనదైన రీతిలో అద్భుతమైన సెంచరీ చేసి ఇండియన్ టీంని విజయ తీరాలకు చేర్చాడు. అలాంటి ఒక మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ని ఇలాంటి కీలకమైన సమయంలో పక్కన పెట్టడం అనేది కరెక్ట్ విషయం కాదు. కానీ ద్రావిడ్ అవేమీ పట్టించుకోకుండా అతన్ని పక్కన పెట్టి తన ఇష్టారాజ్యంగా ప్లేయర్లను తీసుకుంటూ మ్యాచ్లు ఆడిస్తున్నాడు అనేది మాత్రం వాస్తవం. నిజానికి మూడో మ్యాచ్ గెలిచింది కాబట్టి పర్లేదు. కానీ ఒకవేళ ఓడిపోయి ఉంటే మాత్రం ద్రావిడ్ మీద విపరీతమైన విమర్శలు వచ్చేవి. మరి ద్రావిడ్ ఎందుకు గైక్వాడ్ని అలా పక్కన పెడుతున్నాడు అనేది ఎవ్వరికీ తెలియడం లేదు. మొన్నటికి మొన్న జరిగిన మ్యాచ్లో గైక్వాడ్ సెంచరీ చేసి తన సత్తాని చాటుకున్నాడు. అయినప్పటికీ ఆయన్ని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఇలా ఇండియన్ టీం తరపున బేసజాలు చూపించడం అనేది ద్రావిడ్కి కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటూ రుతురాజ్ గైక్వాడ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ద్రావిడ్ మీద విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.